రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి మాట అయితే నిలబెట్టుకోవాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మేము ఎన్నో పోరాటాలు అయితే చేసాం. ఇంతవరకు కూడా మా యొక్క కోరికలు కానీ అలాగే మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఏవి కూడా చెల్లించలేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ టీచర్స్కి సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందే 23,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ని నియమించాలి, కమిటీని నియమించలేదు ఈరోజు వరకు. అలాగే ఐఆర్ ప్రకటించాలి, ఐఆర్ ప్రకటించలేదు. అలాగే విద్యారంగంలోని పాఠశాలల్లో సమాంతర మీడియం కూడా కొనసాగించాలని చెప్పాము. ఇవేమీ పాటించట్లేదు. అందువల్ల ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా కూడా ప్రధాన సమస్యలు ఏవి పరిష్కరించలేదు. కాబట్టి ఇప్పుడు ప్యాప్టో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. మరి గత ప్రభుత్వం ఏవైతే మాకు ఇబ్బందులు కలిగించిందో మరి దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కాబట్టి పరిష్కరిస్తున్న ఆశలు అనేటువంటిది అందరిలో వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కూడా ఈ 9 ప్రధాన డిమాండ్లు ఏ ఒక్కరు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఆఖరికి మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు కూడా పెండింగ్లో ఉంచారు. అయితే మరి తక్షణమే ఐఆర్ అనేటువంటిది 30% అనేది వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు కూడా ఇవ్వాలి. అంతేకాకుండా మరి ఏవైతే కారుణ్య నియామకాలు గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు పెండింగ్లో ఉన్నాయో అవి కూడా తక్షణమే మరి ఈ నియామకాలు చేపట్టాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఇంతేకాకుండా మరి 12వ పిఆర్సీ కమిటీని కూడా వేసి యక్షణ వేతన సవరణ కమిటీని అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి మాకు వేతన కమిటీ నివేదికను తయారు చేసి పిఆర్సీ అమలు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ప్యాప్టో పక్షాన మరి నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం ప్యాప్టోలో ఉన్న 13 భాగస్వామ్య సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల నుంచి 4:30 వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలిపి మరి సమస్యల తాలూకా వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలని రాష్ట్ర సంఘం నిర్ణయించింది. మరి అందులో భాగంగా మరి ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత మరి ఎటువంటి బకాయిలు కూడా చెల్లించకపోవడం వల్ల, అలాగే ముఖ్యంగా పాఠశాలల్లో సమాంతర విద్య కావాలని చెప్పాం, సమాంతర మీడియంని ప్రస్తావించాం. కానీ సమాంతర మాధ్యమాన్ని ఎక్కడా కూడా ప్రభుత్వం తెలియజేయడం లేదు. మరి అలాగే ఉన్న పాఠశాలల్ని కుదించే ఏర్పాట్లో మోడల్ ప్రైమరీ స్కూలు పంచాయతీకి 1 మాత్రమే అనడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా 1 నుండి 5 తరగతులు ఉండేటట్లు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉండాలని, అలాగే తెలుగు మీడియంను కూడా ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 మాధ్యమాలు కూడా ప్రవేశపెట్టాలని, అలాగే పెండింగ్లో ఉన్న మరి బకాయిలను చెల్లించాలని, మరి 12వ పిఆర్సీ సంఘాన్ని వెంటనే నియమించి అంతవరకు ఐఆర్ని 30% ప్రకటించాలని చెప్పి మరి ప్యాప్టో పరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి పాఠశాల తాలూకా విద్యను ఎక్కడైతే పాఠశాలల్లో ఇప్పుడు మరి వెనుకబడి ఉన్నారని మీడియంలో అంటే కారణం ఇంగ్లీష్ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చదవలేకపోతున్నారు. మనం గత 5 సంవత్సరాల నుంచి చూసాం. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని, తెలుగు మాధ్యమం ఉన్నప్పుడు మాత్రమే పాఠశాలలో మిగులు ఉపాధ్యాయులు ఉండరు. అలా కాని పక్షంలో ప్రభుత్వం మిగులు ఉపాధ్యాయులు చూపించి మరి రాబోయే డిఎస్సికి ఒక పెద్ద ఆటంకంగా ఏర్పాటు చేయడానికి అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం తాలూకా ఈ నిరంకుశ వైఖరిని విద్యా వ్యవస్థపై ఉన్న 117 జీవో పేరుకైతే రద్దు చేశారు, కానీ అందులో ఏమీ కూడా మారలేదు. అంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా 7 ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం ఆనాడు మేము అధికారంలోకి వస్తే 6 మాసాల లోపలే సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఒక్క సమస్య కూడా ఈరోజు వరకు పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆయన అన్నారు మేము అధికారంలోకి వస్తే పిఆర్సీ కమిటీని వేస్తామని చెప్పారు. అలాగే కమిటీ వేసే లోపల 30% ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని చెప్పారు. అలాగే బకాయి పడ్డ 25,000 కోట్ల రూపాయలను కూడా చెల్లిస్తామని చెప్పడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ పీరియడ్లో ఒక 2-3 నెలలుగా మేము చేసేటటువంటి ఒత్తిడి ఫలితంగా కొద్ది అమౌంట్ మాత్రమే విడుదల చేశారు తప్ప పూర్తిగా నిధులను విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు.
అయితే మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నది ఒక్కటే, గతంలో డిఏలు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, పిఆర్సీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, ఆర్థిక బకాయిలు చెల్లించలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని చెప్పారు. మరి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మరి మీరు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని చెప్పి ఈరోజు అడగటం అనేటటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో మరి సంస్కరణలను తీసుకొచ్చి 117 జీవోని రద్దు చేస్తున్నాం అన్నట్టు రద్దు చేస్తూ ప్రకటన అనేటటువంటి చేసి ప్రత్యామ్నాయ విధానాలని ఈరోజు తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఆ ప్రత్యామ్నాయ విధానాలు గతం కంటే భయంకరమైనటువంటి విధానాలు కనుక ఆ విధానాలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఫెఫ్టో ఆధ్వర్యంలో మనం అడగటం అనేటటువంటి జరుగుతూ ఉంది. ముఖ్యంగా హై స్కూల్స్లో 2 మీడియంలు సమాంతర మీడియంలు ఉండాలి అని చెప్పి మనం అడిగాం. కానీ ఇంగ్లీష్ మీడియం ఒక్కటే బోధనలో మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను హై స్కూళ్ళలో కలిపితే ఈ ప్రభుత్వం 3, 4, 5 తరగతులని మోడల్ ప్రైమరీ స్కూల్లో కలుపుతున్నామని చెప్పి ప్రకటించింది. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి తేడా లేదు. విలీనం అనేటటువంటి పేరుతోనే వీళ్ళు రిఫార్మ్స్ అన్నింటినీ కూడా తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. ఇదే జరిగితే వచ్చే జూన్ నాటికి దరిదాపు 40,000 పాఠశాలలుగా ఉండేటటువంటి పాఠశాలలు కేవలం 20,000 పాఠశాలలుగా మారేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే సిపిఎస్, జిపిఎస్ అనేటటువంటివి పెన్షన్కి ప్రత్యామ్నాయం కాదు. మేము ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఓపీఎస్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్తో ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాగే ఈరోజు పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి మరి అక్విడమ్ పెన్షన్ అనేటటువంటి దాన్ని కూడా ఈరోజు రద్దు చేసి 70 సంవత్సరాల వయసు ఉండేటటువంటి వాళ్ళకి 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా ఇవ్వనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. కనుక ఈ డిమాండ్స్ అన్నింటి సాధన కోసం ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరంభమైనటువంటి పోరాట కార్యక్రమం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి, పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వీటన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి మా ఫెఫ్టోగా ప్రధానమైనటువంటి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేటటువంటి జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉద్యోగ ఉపాధ్యాయులపై ముప్పేట దాడి చేసింది. ఆర్థికంగాను, సామాజికంగాను, అలాగే విద్యారంగ పరంగా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగజేసి ఈ మూడిటి మీద దెబ్బతీసింది. మా దగ్గర వాడుకున్న డబ్బులు ఉన్నాయో అవి మాత్రమే మాకు ఇవాళ వరకు ఇవ్వగలిగారు. కానీ ఏ ఒక్క పైసా కూడా డిఏ రూపంలో కానీ లేదా ఎరియర్ రూపంలో కానీ బకాయిల రూపంలో కానీ ఇంతవరకు చెల్లించిన పాపాన పోలేదు. కానీ వారు ఎన్నికల తిరిగేటప్పుడు మాత్రము ప్రతి ఒక్కదాని మీద ప్రత్యేకమైన హామీలు ఇచ్చున్నారు. సిపిఎస్ని రద్దు చేస్తామని అన్నారు, ఓపీఎస్ఐ అనేక రకాలైన కప్పదొట్లు వేశారు. అలాగే మొట్టమొదటి సంతకంగా మనకి డిఎస్సికే ఏర్పాటు చేస్తుందని చెప్పి సంతకం అయితే పెట్టారు. కానీ 9 నెలల వరకు ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో, ఎంతమందిని తీయాలో కూడా లెక్క తేల్చుకోలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మెగా డిఎస్సి 16,000 అన్నారు, ఒక్క పోస్టు కూడా తగ్గకుండా 16,000 డిఎస్సిని కూడా ఇవాళ వెంటనే తీయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఇవన్నీ కాని పక్షంలో ఇది ఆరంభంగా మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం, ఇవాళ నిరసన మాత్రమే. రాబోయే కాలంలో ఖచ్చితంగా మా ఫెఫ్టో కార్యక్రమాలను ఇంకా పెంచుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.